فقط. హలో జున్ను, ఏమైంది నీకు? చాలా నీరసంగా అనిపిస్తున్నావు. ఏం చెప్పమంటావు, నేను చాలా బాధగా ఉన్నాను. అరే, నీ గొంతుకేమైంది? నాకున్న సమస్య ఇదే కదా మిత్రమా, నేను గట్టిగా మొరగలేకపోతున్నాను. ఓహో, నీకు ఆరోగ్యం బాగలేదేమో. ఈ కుక్కకు ఆరోగ్యం బాలేదు, ఎక్కడైనా వదిలేయాలి. కొన్ని రోజులుగా నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. మొరగకుండా ఉండే కుక్కతో లాభమేంటి? ఇంకేం ఆలోచిస్తున్నారు? దీనికి ఆహారం కూడా వద్దు. సరే, మరి రేపు ఉదయం వరకు వేచి చూద్దాం. ఈ పిల్లేంటి ఇదేలా వచ్చింది ఇక్కడికి? తరిమేయండి ఇక్కడి నుంచి. కానీ రేపు ఏదో ఒక విధంగా దీన్ని బయటకు పంపించేసేయాలి. అరే, నువ్వేం భయపడకు, మనం ఏదో ఒక మార్గాన్నైతే వెతుకుదాం. పద నాతో. అయితే సరే, నేను వస్తాను. ఎక్కువ ఆలోచించకు, పద వెళ్దాం. భయపడకు మిత్రమా, ఇదేం పెద్ద సమస్య కాదులే. ఈ విధంగా జున్ను ఆ పిల్లితో కలిసి తన యజమాని ఇంటికి దూరంగా బయలుదేరింది. మిత్రమా, మనం ఎక్కడికెళ్తున్నామో నాకు చెప్పు. నువ్వేం భయపడకు, మనం అడవిలో ఉన్న డాక్టర్ గుడ్లగూబను కలవడానికి వెళ్తున్నాం. ఏమన్నావు? అడవి? నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు నేనెప్పుడు అడవికి వెళ్ళలేదు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, నీకేం చెప్పావు. ఇలా మొదటిసారి జున్ను ఆ పిల్లితో కలిసి అడవికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం వారిద్దరూ అడవికి చేరుకున్నారు. మొదటిసారి అడవిని చూసిన ఉత్సాహం జున్ను ముఖంలో బాగా కనిపిస్తూ ఉంది. ఓ వా, ఈ ప్రాంతమైతే చాలా అందంగా ఉంది. నీకేం చెప్పావు, ఇది మన గ్రామం లాగా కాదు. ఇక్కడ మనకు పూర్తి స్వాతంత్రం ఉంటుంది. ఓ, అయితే ఇక్కడ నువ్వు రోజు వస్తావా మిత్రమా? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి. నాకున్న సగం రోగం అయితే తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను మిత్రమా. అయితే మనమైతే చేరుకున్నాము, కానీ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అదా, ఎవరినైనా అడగాలి. అంటే నీకు దారి పూర్తిగా తెలీదా? అదేంటంటే నేను మరిచిపోయా. అటు చూడు, మనం ఆ రామచిలుకరే అడుగుదాము. ఇదిగో మిత్రమా, నువ్విక్కడికి రాగలవా? చెప్పండి. మిత్రమా, మేమిక్కడ దగ్గరలో ఉన్న ఊరు నుంచి వచ్చాము. ఎందుకో? డాక్టర్ గుడ్లగూబని కలవడానికి. ఓహో, అతనా? మూర్ఖుడు అంటారు. ఇప్పుడు అతను గ్రామంలోనే ఉన్నాడు కదా. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి, లేకపోతే మీకు ప్రమాదం. మిత్రమా, నిజం చెప్పు, గుడ్లగూబ ఊర్లోనే ఉంటుందని నీకు ఇంతకు ముందే తెలుసు కదా? నాకు తెలుసు. అయితే నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదే, ఇక్కడి నుంచి నేను నీకు వచనం చెబుతాను. నిజం చెప్పు, నువ్వు అబద్ధం ఎందుకు ఆడావు? నిజం చెప్పనా, నాకు అడవిని చూడాలని చాలా ఇష్టం, కానీ ఒంటరిగా రావాలంటే చాలా భయం. అవునా? అయితే నేను నీతో పాటే ఉంటాను, భయపడకు. అది నేను జస్ట్ డైలాగ్ వేసా, క్షమించి నన్ను. పద, తొందరగా వెళ్ళి డాక్టర్ గుడ్లగూబని కలుద్దాం. నా గొంతు సరైతేనే మా యజమాని నన్ను ఇంట్లోకి రానిస్తాడు. జున్ను మిత్రమా, మనము ఎలాగో అడవిలోకి వచ్చాం కదా, కాసేపు అటు ఇటు అడవిలో తిరుగుదామా? ఆహా, ఈ రోజైతే నాకు తినడానికి ఆహారం బాగానే దొరికిందే. నీకేం కావాలి? దారి నుంచి తప్పుకో.
నా ప్రదేశంలోకి వచ్చి నన్నే జరగమంటావా? ఇంతకి నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు జరుగుతావా లేదా? నేనెవరో తెలిస్తే నువ్వే జరుగుతావు. ఆ? అవునా? అయితే నువ్వెవరో నువ్వే చెప్పేయు. నేనొక శూరుడు వీరుడు అయినటువంటి చిరుతపులి బిడ్డతో అడవిలో తిరగడానికి వచ్చాను. నేను ఈ అడవిలో తిరగాలి. వీడి మాటల్లో అయితే దమ్ముంది. చూస్తుంటే చిరుతపులిలాగే ఉన్నాడు. ఒక విషయం చెప్పు, నువ్వు ఏ చిరుతపులి గురించి మాట్లాడుతున్నావు ఇంతకీ? అతను ఎలాంటి చిరుత అంటే అడవికి రక్షకుడు. ఓ, వీడైతే నిజం చెప్తున్నాడు. ఓ, అదా విషయము. అయితే మీరు వెళ్ళండి మరి. చిరుతపులి అన్నయ్యని నేను అడిగినట్టుగా చెప్పండి. పామ వెళ్ళిపోయింది. నిజంగానే పోయిందా? మరి నీకు ఆ చిరుతపులి ఎలా తెలుసు? చిరుతపులిలు ఎక్కడున్నా అవి చాలా శక్తివంతంగా ఉంటాయి. నిజం చెప్పాను కదా నేను. ఓహో, అదా విషయం. దాని నుంచి మనం తప్పించుకున్నాం. పద వెళ్దాం. ఎక్కడికి? ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంది. అదే సమయంలో ఒక నక్క ఇంకా చిరుతపులి ఆ దారిలోనే వెళ్తూ ఉన్నారు. ఈ రాజా సింహం చాలా అహంకారి. తెలుసు తెలుసు, కానీ మరొకసారి నేనే రాజునవుతాను. వీరు రాజా అయితే ఈ అలవైన అభివృద్ధి చెందుతుంది. ఎవరో అటు వస్తున్నట్టుంది. మిత్రమా, నిజం చెప్పు, నువ్వు ఇక్కడికి ఎప్పుడు రాలేదు కదా? నిజం మిత్రమా, నాకు చాలా రోజుల నుంచి అడవిలోకి రావడానికి కోరికగా ఉంది. అందుకే వచ్చాను. అవునా? అయితే నిజం మిత్రమా, నేను ఇంతవరకు పక్కన ఉన్న గ్రామానికి కూడా పోలేదు. ఎవరు మీరు? ఈ అడవిలో మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇక్కడికొచ్చి తిరగడానికి మీకింత ధైర్యం ఎక్కడిది? ఏం లేదండి, నేనైతే మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. నేను వీరి చిన్న తమ్ముడిని. వీడి నిజంగానే మీ చిన్న తమ్ముడా? మీరు నన్ను అడిగితే నేనేం చెప్పను. నా దగ్గరే సమాధానం లేదు. నిజంగా నాకే అనుమానంగా ఉంది. చూడ్డానికి నాలాగే ఉన్నాడు. మా అమ్మ చెప్తూ ఉండేది నాకు ఒక సోదరుడు ఉండేవాడని. అవునా? మరి నువ్వెవరు? అరే, ఇతనైతే నా స్నేహితుడు, మన చిరుతపులి రాజా యొక్క ఏకైక వారసుడు. ఆహా, అయితే ఈరోజు మీ ఇద్దరిని నేను మా అతిథిలా గౌరవిస్తాను. తమ్ముడు, నువ్వు నాతో ఇంటికి వస్తావా? వస్తాము, తప్పకుండా వస్తాము. మేము ఇంత దూరం వరకు వచ్చింది మిమ్మల్ని కలవడానికే కదా. జున్ను చెప్పిన అబద్ధాన్ని నమ్మి చిరుతపులి ఇంకా నక్క వారిద్దరిని తమతో పాటు తీసుకెళ్లి వారికి ఆహారాన్ని కూడా పెట్టారు. మనం ఇక్కడే ఉండిపోదామా మిత్రమా? ఏం చెప్తున్నావు? మనం నీ కారణంగానే ఇక్కడ చిక్కుకున్నాము. మనం చెప్పింది అబద్ధమని తెలిసిపోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తల ఉప్పి వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపి. తొక ఉప్పి తల ఉప్పి వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపి. చిన్నగని అది అరిస్తూ తిరిగి తెలియక చిందులిస్తూ ఆడేనుగా. చిన్నగని అది అరిస్తూ తిరిగి తెలియక చిందులిస్తూ ఆడేనుగా. తొక ఉప్పి తల ఉప్పి వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపి.
ఊపి కాలుని పట్టు స్నేహముగా. తొక్క ఊపే హై తల ఊపే, హై తొక్క ఊపే తల ఊపే వాసనంద చూసి చిన్నదైన కుక్క పిల్ల రూపి. మెల్ల మెల్లగా చిన్న చిన్నగా నడిచేటి పిల్లి, మీసెమున్న తోక ఉన్న పులి పోలే పిల్లి. మెల్ల మెల్లగా చిన్న చిన్నగా నడిచేటి పిల్లి, మీసెమున్న తోక ఉన్న పులి పోలే పిల్లి. ఎలుకలను పట్టి పిల్లి, గిన్నెలను తన్నేను పిల్లి. ఎలుకలను పట్టి పిల్లి, గిన్నెలను తన్నేను పిల్లి. పాలు పెట్టగా తాగే పిల్లి, కాలి వేళ్ళు నాగే పిల్లి. మెల్ల మెల్లగా చిన్న చిన్నగా నడిచేటి పిల్లి, మీసెమున్న తోక ఉన్న పులి పోలే పిల్లి. మెల్ల మెల్లగా చిన్న చిన్నగా నడిచేటి పిల్లి, మీసెమున్న తోక ఉన్న పులి పోలే పిల్లి. పిల్లి అంటే నాకు భయం అంజలి. ఎందుకు భయం నీకు? అది గోళతో రక్కుతుంది. పిల్లిని చూసాయంటే ఎలుకలు పరిగెత్తుతాయి. అమ్మో, 2 పిల్లుల అప్పం గురించి కథ విన్నావా? లేదు. ఏమిటి ఆ కథ? నాకు మా బామ్మ చెప్పిన కథ. అనగనగా ఒక గ్రామంలో 2 పిల్లి పిల్లలు ఉన్నాయి. తెల్ల తొగడి, నల్ల తొగడి. ఆ 2 చాలా చలాకీగా ఆడుకుంటాయి. పిల్లలు ఆహారం కోసం కిటికీలో నుండి వచ్చాయి. నల్లది తెల్లది కిటికీ నుంచి దూకి ఇల్లంతా తిరుగుతుండే. వాటికి అక్కడ గిన్నెలో నేతి అప్పాలు కనిపించే. తెల్ల పిల్లి నేతి అప్పంతో కిటికీ నుంచి పారిపోయే. ఆ నేతి అప్పాన్ని 2 సగాలుగా చేసుకొని నల్ల పిల్లి 2 ముక్కలుగా చేసెను. అది ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయ్యే. 2 కోపంతో తగువలాడుకునిచుండే. ఇది అంత చెట్టు కొమ్మ పైనున్న చిన్న కోడి చూచే. అది చెట్టు నుంచి కిందకుడికి పిల్లి పిల్లలకు చెప్పే. మిత్రులారా, మీ ఇద్దరి సమస్య నేను తీరుస్తా. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. నేను ఈ 2 సమానం చేసి ఇస్తా. ఓ, ఇది చాలా చిన్నగా ఉందే. ఇదిగో తీసుకో. ఇది
ఇది కూడా సమానం చేసి ఇస్తా. ఇప్పుడు ఈ కాస్త తినేస్తా. ఆ ఇప్పుడు ఓ ఎందుకు ఆలోచన? ఉపాయంతో కోతి అప్పాని మొత్తం తినిపోయింది. ఆ తరువాత చెట్టు ఎక్కి కూర్చుంది. ఆ 2 పిల్లులు తలబింజుకొని పోయినవి.